హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకృతి. ఈరోజు ఎపిసోడ్లో రంగు పడుద్ది అన్న లెవెల్లో ఉన్న నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ నామినేషన్స్ అంతా చూసిన తర్వాత నాకు ఆర్యాన పైన ఉన్నటువంటి ఇంప్రెషన్ ఇంకా మరింత పెరిగింది. అండ్ అంతేకాకుండా కొంతమంది స్నేహం ముసుగుల, ప్రేమ ముసుగుల ఆడుకుంటే ఎట్లా వెళ్తున్నారో వాళ్ళ నిజస్వరూపాలు బట్టబయలేనని చెప్పాలి. సో ఎపిసోడ్ విషయానికి వస్తే, ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఆర్యానా అభి మరియు మోనల్కి ప్యాచప్ చేద్దామని ట్రై చేసినప్పటికీ అభి వాజ్ నాట్ రెడీ. నేను మోనల్తో మాట్లాడేదే లేదు, తను ఎందుకు మధ్యలో దూరుతోందని చెప్పి లాస్య, హారిక వాళ్ళ దగ్గర కూర్చొని తను మోనల్ వచ్చి హారిక వచ్చి అభిజిత్తో మీ ఇద్దరిని ప్యాచప్ చేద్దామని ఎందుకు మాట్లాడుకోవచ్చు కదా అని అన్నప్పుడు తన నుంచి తప్పించుకొని వచ్చి వీళ్ళ దగ్గర కూర్చొనేసి అభి అన్నాడు. అండ్ అంతేకాకుండా తను అట్లా అంటున్నప్పుడు ఏమో అంటే హారిక ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు లూస్టంగా అనిపిస్తుంది. ఏమో తనకి నీ పైన ఇంట్రెస్ట్ ఏమో అన్న విధంగా అని అక్కడ వాళ్ళు నవ్వుకోవడం, అది ఇట్లా మాట్లాడే అప్పుడు అభిజిత్కి మరియు సుజాతకు కూడా చిచ్చు పెట్టిందని చెప్పాలి హారిక. ఎందుకంటే నీ ఇంట్లో ఒకరితోటి జోడు కట్టాలి అనేసి ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటా అభిజిత్ అనగానే అప్పుడు అభిజిత్ వెంటనే చిచ్చి నాకు చెల్లెలాంటి సుజాత అనగానే అక్కడ వాళ్ళిద్దరు చెడింది. మరి హారిక ఇట్లా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఎంత అభిజిత్ పైన పొజెసివ్ ఉన్నప్పటికీ ఆమె అభిజిత్ నా ఫ్రెండ్ అని ఫీల్ అవుతున్నప్పటికీ కూడా వేరే గర్ల్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తే మంచిదని నా. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే, ఈసారి నామినేషన్స్ వచ్చేసి బిగ్ బాస్ జెంటల్గా పిలుస్తాడు. ఒక్కొక్క జంట వచ్చి అక్కడ బకెట్స్ దగ్గర నిలబడాలి. ఎవరినైతే నామినేట్ అవుతున్నారో వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరు అర్హులు ఇంట్లో ఉండడానికి అనేది డిస్కస్ చేసి మిగతా ఎవరైతే నామినేట్ అయినాడో ఆ వ్యక్తి పైన సేవ్ అయిన వ్యక్తి ఆ బకెట్లో నీళ్ళు వేసే విధంగా బిగ్ బాస్ ఈసారి నామినేషన్ ప్లాన్ చేశాడు. సో ముందుగా అఖిల్ మరియు మోనల్ నామినేషన్స్ విషయానికి వస్తే, మోనల్ వచ్చేసి నేను ఇప్పటికే 4 times నామినేట్ అయ్యాను, నువ్వు కావచ్చు కదా అని కొద్దిగా రిక్వెస్టింగ్గా అఖిల్తో స్టార్ట్ చేసినప్పటికీ అఖిల్ వచ్చేసి నేను గేమ్స్ బాగా ఆడుతాను, ఆడేవాళ్ళు ఈ గేమ్కి కావాలి కాబట్టి నేను అర్హుండని అనుకుంటున్నా అన్నాడు. మరి ఇదే అఖిల్ వచ్చేసి నిన్న కుమార్ సాయి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎంత బాగా ఆడినా కూడా మీరు బయట ఉన్నారు, నేను ఇంట్లో ఉన్నా అంటే నేనేం ఆడకుండా నేను ఇంట్లో ఉన్నా అని చెప్పి ప్రౌడ్గా కుమార్ సాయిని వెళ్ళిపోతున్న కుమార్ సాయిని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడిన అఖిల్ ఇవాళ అదే బేసిస్ పైన తన క్లోజ్, అది లవ్ ఫ్రెండో తెలియదు కానీ అమర ప్రేమికుల్లాగా ఆమె వెళ్ళిపోతుంటే నేను యాక్ట్ చేసినటువంటి అఖిల్ వచ్చేసి ఈరోజు మాత్రము గేమ్ బాగా ఆడతాను కాబట్టి నేను ఇంట్లో ఉండడానికి అర్హుణ్ణి అని అన్నాడు. మరి నిన్నటికి వాటికి ఇంత కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అనే స్టేట్మెంట్లో ఆయనకే తెలియాలి. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని మోనల్ గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది, ప్రేమ దోమ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ లవ్ ట్రాక్లు నడపకుండా యాక్చువల్ తనేంటి, తన ఏ పర్పస్ పైన వచ్చింది అన్న పైన కాన్సన్ట్రేట్ చేసి సీరియస్గా టాస్క్లు ఆడుకుంటూ సీరియస్గా తన ఐడెంటిటీ చూపెట్టి తన అవసరమైన దగ్గర తన స్టాండ్ తను ఈ ప్రేమ విషయం ఆ విషయం ఈ విషయంలో కాంట్రవర్సీస్లో కాకుండా ఏదైనా మంచి విషయాలపైన స్టాండ్ తీసుకొని ఈ ఇంట్లో కొనసాగితే బాగుంటుంది నా ఉద్దేశం. ఇక నెక్స్ట్ జంట వచ్చేసి సోహెల్ అండ్ అవినాష్. సో సోహెల్ వచ్చేసి లాస్ట్ మన సంచాలకు టాస్క్లో నేను సంచాలకంగా చేసినప్పుడు నాది నిర్ణయం తప్పను అన్నావు అది ఇది అనేసి అవినాష్ని కన్విన్స్ చేస్తాడు. అవినాష్ కూడా ఏంటంటే అది తప్పుగా అది ఆ విషయం ఇప్పుడు ఎందుకు తెస్తున్నావు అని ఇద్దరు అట్లా డిస్కస్ చేసుకుంటే సోహెల్ మధ్యలో ఒకటి ఏంటన్నాడంటే నాకు ఈ నామినేషన్స్ ఫేస్ చేసే ధైర్యం లేదు అని చెప్పడం. అక్కడ నుంచి మెహబూబ్ సోహెల్ని నువ్వు అస్సలు ఒప్పుకోకు నామినేట్ కావడానికి, ఈయన దూరిపోయి సైగల్ చేసే ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నట్టు దూరం నుంచి సైగల్ చేస్తూ చూపెట్టారు. అండ్ అట్లాగే నాకు అవినాష్ వచ్చేసి ఒకవేళ నేను తప్పులేంచాలంటే నీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదని చెప్పొచ్చు అనేసి అట్లా ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. కాకపోతే ఇక లాస్ట్కి వచ్చేసి అవినాష్ నేను నాలా ఉండడం తప్ప అనేసి బిగ్ బాస్కి ఒక క్వశ్చన్ వేసేసి తనకు తానుగా నామినేట్ అయ్యాడు. సో ఈ విధంగా మోనల్ అండ్ అవినాష్ నామినేట్ అయ్యారు, అఖిల్ అండ్ సోహెల్ సేవ్ అయ్యారు. ఇప్పుడు మూడో జంట వస్తే హారిక అండ్ అభిజిత్. వాళ్ళిద్దరు యాక్చువల్గా కనెక్షన్స్ కూడా ఇంట్లోకి కనెక్షన్స్లో ప్రవేశించారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సిచ్యువేషన్ని హారిక వచ్చేసి ఇట్స్ టోటల్లీ అన్ఫేర్, ఈ సిచ్యువేషన్లో మమ్మల్ని పెట్టారు బిగ్ బాస్ అంది. అన్ఫేర్ అంటే ఈ సిచ్యువేషన్లో పెట్టడం కాదు, ఇక్కడే తెలుస్తుంది నిజంగా ఎవరికి స్నేహానికి కానీ ఎవరు వాళ్ళ సో కాల్డ్ థిక్నెస్, ఫ్రెండ్షిప్లో ఉన్న థిక్నెస్ని ప్రూవ్ చేసుకుంటారని. సో ఇది అన్ఫేర్ కాదు హారిక. అన్ఫేర్ అంటే ఏదో టిప్ నీ పైన
పైసలు అక్కడ పడేసుకున్నావు, నువ్వు వెళ్ళి తెచ్చుకొని సలహా ఇచ్చి లైక్ నేను చేసిన పనులకి టిప్ ఇవ్వచ్చు కదా అని అడిగిన కుమార్ సాయిని నువ్వు అలా టిప్ అడుగుడు నాకు అన్ఫేర్ అనిపిస్తోంది అని చెప్పేసి నామినేట్ చేశారు కదా లాస్ట్ వీక్ కుమార్ సాయిని. అది అన్ఫేర్ అంటే. అలాగే తనని ట్రిక్ చేసినటువంటి అభిజిత్ని కన్సిడర్ చేయకుండా ఈ సిల్లీ రీజన్ తోటి కుమార్ సాయిని అట్లాగే మోనల్కి కూడా ఏంటంటే అభిజిత్కి మోనల్కి పడదు కాబట్టి తనకు కూడా పడదని డిసైడ్ అయిపోయి మోనల్ని కూడా లైక్ నామినేట్ చేస్తున్న హారిక. అవి అన్ఫేర్ అంటే. ఇది అన్ఫేర్ అయితే కాదని మా ఉద్దేశము. అండ్ అట్లాగే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అభిజిత్ కూడా ట్రై చేశాడు, నేను ప్రతిసారి నామినేట్ అవుతున్నా, ప్రతిసారి నా ఫ్యాన్స్ నన్ను సేవ్ చేస్తున్నారు, ప్రతిసారి నా ఫ్యాన్స్కి నేను పని చెప్పడము నాకు ఇష్టంగా లేదు అని ఇంత చెప్పినప్పటికీ హారిక అండ్ అభిజిత్ డిస్కషన్లో లాస్ట్కి అభిజిత్ వచ్చేసి సరే నేనే నామినేట్ అవుతా అని చెప్పాడు. దానికి తను సేవ్ అయినందుకు అది సంతోషం లోపల ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఇది అన్ఫేర్ ఈ సిచ్యువేషన్ అది ఇది అనుకుంటూ హారిక ఇది ఓవర్ లైక్ అభిజిత్ అండ్ ఫ్యామిలీయా అంటే నేను ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటున్నా, నా ఫ్యామిలీ కండిషన్స్ దృష్ట్యా నేను కొనసాగాలని ఇంట్లో నేను దీనికి ఒప్పుకుంటున్నా అన్నట్టు హారిక చెప్పడం కూడా చూసాం మన అమరాశేఖర్తో, అదే అభిజిత్తో కూడా. సో నేను అంటే ఇదే పాయింట్ పైన ఆర్యాని ఏ విధంగా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది అన్నది, ఎందుకు ఆ అమ్మాయి పైన ఒక గౌరవం పెరిగింది కంపేర్ టు హారిక అన్నది ఇప్పుడు మీకు ముందు చెప్తాను. సో ఇట్లా చెప్పేసి హారిక సేవ్ అయింది, అభిజిత్ లైక్ నామినేట్ అయ్యాడు. ఈసారి అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే తన ఫ్యాన్స్కి తన ఫ్రెండ్ కోసం తను చేసిన త్యాగాన్ని గుర్తించి తనని మళ్ళీ సేవ్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకున్నట్టే అనిపించింది. కాకపోతే ఫ్యాన్స్ అంత సీరియస్గా అభిజిత్ ఇంట్లో ఉండాలి అని చూస్తున్నప్పుడు ఎందుకు జస్ట్ ఈ సింపుల్ రీజన్ తోటి అంత ఈజీగా నామినేషన్స్ అంత డిస్కషన్ కూడా ఎక్కువ లేకుండా జస్ట్ ఓకే అనేసి అంత ఫేవర్ చేసుకుంటా అంటే ఐ డోంట్ నో లైక్ అంత ఈజీగా గివప్ చేయడము అంటే ఒక విధంగా అంటే ఈ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అని నాకు మళ్ళీ అనిపించింది. ఎంత ఫ్రెండ్షిప్ అయినప్పటికీ కూడా కొద్దిగా పోరాడేది ఉండేనేమో ఇంకొంచెము అనేసి నాకు అనిపించింది. అండ్ తర్వాత వస్తే లాస్య అండ్ దివిలో లాస్య దివి మధ్య కొద్దిసేపు కాన్వర్జేషన్ నడిచినప్పటికీ లైక్ దివి వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ ఏంటంటే మీకు నా పైన సదుద్దేశం లేదు కాబట్టి నేను నామినేట్ అయితే ఈసారన్నా మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఆ కనెక్షన్ పెరుగుతాను ఆశిస్తున్నాను అని చెప్పేసి దివి నామినేట్ అయింది. ఈ విధంగా ఇప్పుడు అభిజిత్ మరియు దివి నామినేట్ అయ్యారు, లాస్య అండ్ హారిక సేవ్ అయ్యారు. ఇక వస్తే లాస్ట్ పేర్ అయినటువంటి ఆర్యానా అండ్ మెహబూబ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మెహబూబ్ ఎప్పుడు కానీ నామినేషన్స్ విషయానికి వస్తే ఫుల్ టెన్షన్ పడిపోతాడు. ఎవరైనా తను నామినేట్ చేస్తే కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తాయి. అదే ఫ్రెండ్షిప్ ఏదైతే ఫ్రెండ్షిప్ బేసిస్ పైన తను ఆడుతూ వెళ్తున్నాడో అదే ఫ్రెండ్షిప్ బేసిస్ పైన యాక్చువల్గా లాస్ట్ నామినేషన్స్ నుంచి కూడా సోహెల్ ఇచ్చిన అవకాశంతో తను బయటపడ్డదని కన్సిడర్ చేసి ఓకే లాస్ట్ టైం ఇట్లా సేవ్ అయిన ఈసారి అమ్మాయి ఉంది, ఈ అమ్మాయిని నేను సేవ్ చేసి కొంచెం కొద్దిగా లైక్ ఒక గొప్ప మనసు చూపెట్టవచ్చు అని కూడా ఆలోచించకుండా చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడిచినట్టు చూపెట్టారు. ఈవెన్ ఆర్యానా చెప్పిన పాయింట్స్ని కూడా తను ఏకీభవించకుండా తన ఫ్రెండ్ అని తన ఫ్రెండ్షిప్ అని అండ్ సేమ్ ఇదే బేరాలు ఆడ్డనమాట. ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను మళ్ళీ ఈసారి నీకు చేస్తాను. అదే ఇప్పుడు ఆ అమ్మాయితో కూడా అనొచ్చు కదా, ఓకే నేను నీకు ఈసారి హెల్ప్ చేస్తున్నా ఇది గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైం నువ్వు నాకు చెయ్యాలి అని దిగకుండా తెలివిగా ఈ అమ్మాయిని ఈసారి చేస్తే నెక్స్ట్ టైం నేను నీకు చేస్తా. ఈవెన్ సోహెల్తో కూడా ఇదే బేరాలు ఆడి ఇప్పటివరకు వచ్చాడు. మళ్ళీ ఇదే మెహబూబ్ వచ్చేసి సోహెల్కి క్యాప్టెన్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళి దివితోటి వాళ్ళతోటి కూర్చొనేసి నేను ఇంకోసారి అయితే ఈసారికి ఇచ్చేస్తాను కానీ ఇంకోసారి ఫ్రెండా లేకపోతే నా క్యాప్టెన్సీ లేకపోతే నా నామినేషన్స్ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం నన్ను నేనే ముందు పెట్టుకుంటాను ఆన్ రికార్డ్ చెప్పిన మెహబూబ్ ఈ అమ్మాయికి నేను తర్వాత ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయి తర్వాత చేస్తా అంటే నాది ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి క్యాప్టెన్సీలో వచ్చినప్పుడు మెహబూబ్ అండ్ ఈ ఆర్యానా ఉంటే విల్ హీ బీ ఏబుల్ టు హెల్ప్ హర్? ఐ డోంట్ థింక్ సో. సో మెహబూబ్ ఏంటంటే కొంచెం ఈ సింపతి బేసిస్ పైన ఈ ఫ్రెండ్షిప్ బేసిస్ పైన కొద్దిగా లక్ కూడా ఉంది. టాస్క్లలో అయితే చాలా బాగా ఆడతాడు, దానికి క్వశ్చన్ లేదు. కాకపోతే మనం కుమార్ సాయి వెళ్ళిపోవడము దేవి వెళ్ళిపోవడం ఇవన్నీ చూస్తే ఎట్లాంటి టాస్క్లో ఎంత ఆడినప్పటికీ టాస్క్ కాదు, ఇది ఏదో ఫేక్ రిలేషన్షిప్ ఫేక్ ఇవి చూపెట్టిన వాళ్ళకే ఈ హౌస్లో ప్లేస్ ఉంటుంది అని మనకు కంక్లూడ్ కావాలి. ఎందుకంటే టాస్క్ బాగా ఆడతాడు కాబట్టి మెహబూబ్ ఇంట్లో ఉండాలంటే మాత్రం కుమార్ సాయి కూడా బాగా ఆడాడు లాస్ట్ వీక్ కంపేర్ టు సమ్ అదర్ పీపుల్ ఎవరైతే సేవ్ అయ్యారో. అయినప్పటికీ కుమార్ సాయిని ఇంట్లోంచి తీసేస్తారు కాబట్టి ఆ బేసిస్ పైన అయితే ఇప్పుడు మనం కొద్ది రోజుల వరకు అయితే టాస్క్లు ఆడిన వాళ్ళే ఇంట్లో ఉంటారన్నది అయితే నమ్మడానికి అవకాశం లేదు, నమ్మబోము కూడా.
సో ఇట్లా అన్న తర్వాత ఆర్యాని చివరికి ఏంటంటే సరే నువ్వు అంతా హెల్ప్ కావాలనేసి గింజుకుంటున్నావు, నువ్వు రెడీ లేవు కాబట్టి ఓకే నేనే నామినేట్ అవుతాను. తను పెద్ద మనసు చూపెట్టి తను నామినేట్ అయింది. అయ్యాక తను ఏదో పశ్చాత్తాపంగా దగ్గరకు వస్తున్నప్పటికీ నిజంగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది అనేది ఆర్యాన ప్రూవ్ చేసింది. నాకు నీ హెల్ప్ అవసరం లేదు, నువ్వు నాకేం హెల్ప్ చేయక్కర్లేదు, నేనే నీకు హెల్ప్ చేస్తున్నా అని ఏంటంటే తను ఒక గొప్ప పర్సనాలిటీని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకుంది ఆర్యాన. తను చేసినటువంటి డిస్కషన్కి దానికి అఖిల్ వచ్చేసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి నీ పాయింట్స్ వింటుంటే అని చెప్పడం ఒక విశేషము. ఇదే అఖిల్ అండ్ సోహిల్ మెహబూబ్కి సో కాల్డ్ ఫ్రెండ్స్ అని కూడా కనబడతా ఉంటారు. ఆఫ్ కోర్స్ అఖిల్ అప్సెట్ ఉన్నాడు మెహబూబ్ పైన, ఎందుకంటే ఆల్రెడీ మెహబూబ్ వచ్చేసి తన గురించి తన పుషప్స్ గురించి ఏదో సార్కాస్టిక్ మాట్లాడడము తనకు నచ్చలేదని మనం లాస్ట్ వీక్లో చూసాం. కాబట్టి అఖిల్ అంటే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు, ఆర్యాన చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. కానీ సోహెల్ వచ్చేసి ఆర్యానతో అన్న మాటలు ఏంటంటే నువ్వు పాయింట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పావు, యు ఆర్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, నీ పైన నాకు గౌరవం ఇంకా పెరిగింది అని మెహబూబ్కి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి సోహెల్ వచ్చి ఆర్యానతో చెప్పడం. అంతేకాకుండా అమ్మ రాజశేఖర్తో సోహెల్ నాకు ఇప్పుడు మెహబూబ్ మరియు ఆర్యాన సేమ్ లెవెల్లో, ఇద్దరు ఒకటే లెవెల్ ఫ్రెండ్స్లో క్లోజ్ ఫ్రెండ్స్లో అని చెప్పి ఆ అమ్మాయి లాస్ట్ వీక్ ఫ్యామిలీ టాస్క్ జరిగినప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో మొగదిక్కు లేదు, లైక్ తన పైన తన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉందని చెప్పింది కాబట్టి మెహబూబ్ కొంచెం పెద్ద మనసు చేసుకొని కొద్దిగా ఈసారి పక్క జరిగి ఉంటే అసలు నా దృష్టిలో ఇంత పెరిగేవాడు, లైక్ నా దృష్టిలో ఇంకా గొప్పవాడు అయ్యేవాడు, అలా చేసి ఉంటే మంచిది అని సోహెల్ అనడము. సేమ్ ఇదే అమ్మ రాజశేఖర్ కూడా లాస్య అవినాష్తో చెప్తూ లైక్ మెహబూబ్ నిజంగా ఆర్యానతో కంపేర్ చేస్తే టాస్క్లలో స్ట్రాంగ్ కాబట్టి ఇట్లా సేవ్ అవుతాడు, గొప్ప మనసు చేసుకొని అమ్మాయికి హెల్ప్ చేస్తే ఇంకా పెరిగేవాడు, ప్రేక్షకుల దృష్టిలో తన వాల్యూ ఇంకా పెరిగేది అనేసి అమ్మ రాజశేఖర్ కూడా చెప్పడం విశేషము. సో ఇదంతా చూస్తుంటే నాకు కూడా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక ఇట్లా ఎవరో ఒక హెల్ప్ చేస్తేనే నామినేషన్స్ నుంచి బయటపడ్డాము, హెల్ప్ చేస్తేనే బయటపడ్డం కాకుండా మెహబూబ్ కూడా ధైర్యంగా టాస్క్ల విధంగా అయితే ధైర్యంగా దూకి తన ఆడి లైక్ చూపెడతాడో, తన లైక్ ఎబిలిటీ చూపెడతాడో, నామినేషన్స్ను కూడా ఫేస్ చేసి తన ఎబిలిటీ చూపెడితే బాగుంటుంది. ఒకరి భుజాలపై నుంచి ఒకరి ఫ్రెండ్షిప్ ముసుగులో కానీ దీంట్లో ఆడుకుంటూ వెళ్ళడం ఇంకా చాలు, ఇట్స్ ఆల్రెడీ 6 వీక్స్ అని నా ఉద్దేశం. మీరేమంటారు? అండ్ అంతేకాకుండా లైక్ ఈవెన్ అఖిల్ది కూడా వచ్చేసి మోనల్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న చూసిన అఖిల్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఏంటంటే తను వెళ్ళిపోతుందన్న బాధ, ఆ టెన్షన్, ఆ కళ్ళు భయంగా బిత్తిరిగా చూస్తున్నాయి అఖిల్. ఇవాళ నామినేషన్స్కి వచ్చేసరికి ఏంటంటే అంటే ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఈ వీక్ నన్ను చూసుకున్నట్లయితే ఇప్పుడు నామినేట్ అయిన వాళ్ళలో నిజంగా చెప్పాలంటే వీక్ అని అనిపిస్తున్నది ఎవరు అంటే నాకు ఇప్పుడు మోనల్ ఉంది, అవినాష్, అభి, దివి, ఆర్యాన, నోయల్లో మోనలే కొద్దిగా ఈ వీక్ కనుక టాస్క్ ఆమె సరిగా ఆడకపోతే మాత్రం మోనల్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నా ఉద్దేశం. ఒకవేళ మోనల్ అలా ఈ వీక్ వెళ్ళిపోతే అప్పుడు అఖిల్ దాన్ని బాధ్యత లైక్ విల్ హీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. లాస్ట్ వీక్ లైక్ కుమార్ సాయి వెళ్తుంటే ఆడు కూడా బయటకు వెళ్ళిపోతున్నాను సార్కాస్టిక్గా అన్న అఖిల్ ఒకవేళ ఈ వీక్ మోనల్ వెళ్ళిపోతే ఏమంటాడో, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దామని నేను బాగా క్యూరియస్గా ఉన్నాను. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. సో మీరేమనుకుంటున్నారు? లైక్ ఈ ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది నామినేషన్స్లో అని మీ ఉద్దేశం అనేది మీ కామెంట్ల ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.